నీతి. ఒక చిన్న మాట. మన ఆలోచనలే మన జీవితం. కానీ మన ఆలోచనలు మన పక్షంగా పనిచేస్తాయా లేక మనకే వ్యతిరేకంగా పనిచేస్తాయా మనకే తెలియదు. ఒక సాధారణ వ్యక్తి తన ఆలోచనల వల్ల అసాధారణ వ్యక్తిగా ఎలా మారాడు అనే ఒక చిన్న కథ చూద్దాం. ఒక చిన్న పట్టణంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. రాజు మంచి మనిషే, కానీ అతనికి ఒక సమస్య ఉండేది. ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించేవాడు. ఎంత చిన్న పని అయినా అది నా వల్ల కాదు, నేను ఆ పని చేస్తే ఏదో తప్పు జరుగుతుంది, నా అదృష్టం ఎందుకు ఇలా ఉందో ఏమో అని ఆ పని మొదలు పెట్టకముందే ఓడిపోయినట్టు ఉంటాడు. ఒకరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్నే మార్చేస్తుంది. రాజు ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడు. అక్కడికి ఒక వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారి రాజును పిలిచి, రాజు, ఈ బాక్సులో చాలా విలువైన గాజులు ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా తీసుకెళ్తావా అన్నాడు. అప్పుడు రాజు చేతులు వణికిపోయాయి. తనలో తను, అయ్యో, నేను ఈ బాక్సు తీసుకెళ్తే విలువైన గాజులు పలిగిపోతాయేమో, నా వల్ల కాదు అని తన మనసులో అనుకుంటాడు. అయినా బలవంతంగా ఆ బాక్సును తీసుకెళ్తాడు. రాజు రోడ్డుపై నడుస్తుంటే ప్రతి అడుగుకు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాడు. నేను జారి పడిపోతే, ఎవరైనా తలిగితే, ఇవి పగిలిపోతే అని ఆలోచిస్తున్నాడు. అతను ఆలోచించినట్టే జరిగింది. ఒక దగ్గర కాలికి రాయి తగిలి ధామని పడిపోయాడు. ఆ గాజుల బాక్స్ కింద పడిపోయింది. గాజులన్నీ పలిగిపోయాయి. రాజు షాక్ అయిపోయాడు. నిజం ఏమిటంటే పలిగిపోయింది గాజులు కాదు, అతని నమ్మకం. రాజు రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక వృద్ధుడు రాజు దగ్గరికి వచ్చాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు, బిడ్డా, ఏం జరిగింది? రాజు జరిగిన విషయం చెప్పేశాడు. ఆ వృద్ధుడు రాజును ఒక చిన్న సరస్సు దగ్గరికి తీసుకెళ్లాడు. రాజు, నీ మనసు ఈ నీళ్ల లాంటిది. అందులో చిన్న రాయి పడిన అలజడి వస్తుంది, కానీ అలజడి రాయి వల్ల కాదు, నీ ప్రతిస్పందన వల్ల అన్నాడు. అప్పుడు రాజు ఆలోచించాడు. ఆ వృద్ధుడు ఇంకో మాట కూడా చెప్పాడు. నీ ఆలోచనలు నీ చేతిలో ఉండాలి. నీ చేతి నుంచి జారిపోయిన ఆలోచనలు నీ జీవితాన్నే జారవిడుస్తాయి అని అన్నాడు. అప్పటి నుండి రాజు జీవితానికి మొదటి వెలుగు. అప్పటి నుంచి రాజు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. ఏ పని మొదలుపెట్టినా ఇది నాకు సాధ్యమే అని పదే పదే అనుకోవాలి అని. తప్పు జరిగినా నేను అశక్తుడను కాను, నేను నేర్చుకుంటున్నానని అనుకునేవాడు. ప్రతిరోజు 5 నిమిషాలు తాను కలలు కన్నా భవిష్యత్తును ఊహించుకునేవాడు. అయితే రాజుకు మార్పు మొదట చిన్నగానే కనిపించింది. తర్వాత ప్రపంచమే మారిపోయింది. అప్పటి నుండి రాజుకు అడుగడుగున పెద్ద బాధ్యతలు ఇచ్చారు. కస్టమర్లతో మాట్లాడే విధానం మారింది. భయం తగ్గింది, స్పష్టత పెరిగింది, ముఖంలో నవ్వు వచ్చింది, నమ్మకం వచ్చింది. పాజిటివ్ థింకింగ్ అంటే మాయ కాదు, పనికిరాని కలలు కాదు, అది మనసులో పెట్టుకునే ఒక గొప్ప శక్తి. నెగిటివ్ ఆలోచనలు మనల్ని ఆపేస్తాయి, సాధ్యమయ్యే పనిని అసాధ్యంగా చేస్తాయి. కానీ పాజిటివ్ ఆలోచనలు మనలోని శక్తిని బయటకు తీస్తాయి, మన అడుగులకు దిశను ఇస్తాయి, మన భయాలను కరిగిస్తాయి. నీ భవిష్యత్తు నీ ఆలోచనలతోనే మొదలవుతుంది. నీ జీవితం మారాలంటే నీ ఆలోచనలు మార్చు. చివరగా ఒక్క మాట చెప్తున్నా, నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే జరుగుతుంది. అందుకే సరైన దాన్నే ఆలోచించు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.